కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రఖ్యాత నటి సయామి ఖేర్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక మహిళా ఏజెంట్ సినిమా అవకాశాలను పొందేందుకు తనను సర్దుబాటు చేసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనని, తాను ఎప్పటికీ తన వ్యక్తిగత సరిహద్దులను దాటనని ఏజెంట్తో స్పష్టం చేశానని సయామి ఖేర్ పేర్కొంది. సయామి ఖేర్ 2015లో తెలుగు సినిమా రేతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 2016లో మిర్జాస్ హిందీ సినిమాలోకి ప్రవేశించింది. ఆమె మౌలి చోక్డ్, వైల్డ్ డాగ్, బూమర్ వంటి చిత్రాల్లో, అలాగే స్పెషల్ ఓపీఎస్, పాదు వంటి వెబ్ సిరీస్లలో కలిసి నటించింది. తాజా ఇంటర్వ్యూలో సయామి ఖేర్ తనకు లభించిన అవకాశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ తొలినాళ్లలో తనకు తీవ్ర బాధ కలిగించిన ఒక ప్రత్యేక సంఘటనను గుర్తు చేసుకుంది. ఈ సంఘటన గురించి మాట్లాడుతూ సయామి ఖేర్ తాను తొలినాళ్లలో ఒక తెలుగు ఏజెంట్ నన్ను కలిసినట్లు, సినిమా పాత్రలు పొందేందుకు కొన్ని మార్గాలు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పింది. ఒక మహిళ మరొక మహిళతో ఈ విధంగా మాట్లాడడం చూసి షాక్ అయినట్లు వెల్లడించింది. సయామి ఖేర్ మొదట్లో ఏజెంట్ వ్యాఖ్యలను అర్థం చేసుకోనట్లు నటించానని, కానీ ఏజెంట్ ఆ సూచనను చాలాసార్లు పునరావృతం చేసినప్పుడు ఆమె ఇలా స్పందించినట్లు పేర్కొంది.